రూపానుగ గురువర్గరు ఆచార్య తాలూకు దివ్య పాదములో విదాస్ భూరి భూరి సాష్టాంగ అనంత కోటి దండవత్ ప్రణామం చేస్తూ వారి అహేతుల కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. భగవత్ కథా పిపాసు మరియు గురు భ్రాతలందరికీ నా యథాయోగ్యం ప్రణామం చేస్తూ వారి అహేతుల కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. భగవంతుడు ఇక్కడ ఒక వర్డ్ చాలా అద్భుతంగా రాశారు, నహి కశ్చిత్ క్షణమపి. ఈ ఒక్క శబ్దంలోని మనకి ఏంటంటే నహి కశ్చిత్ క్షణమపి అంటే ఒక సమయం కూడాను ఖాళీగా ఉండదట. పూర్వ శ్లోకం చెప్తున్నారు కదా, నేను కర్మనిష్ట అవ్వాలా సన్యాసి అవ్వాలా అని. పూర్వమైన శ్లోకం చెప్తున్నారు, నేను కర్మనిష్టగా అవుతానా, లేదంటే కర్మనిష్ట అయితే నేను యుద్ధం చేసి ఇవన్నీ ప్రపంచంలోనే పడతాను, ఘోరమైన కర్మం నాకు ఎందుకు ఎన్ని లోన్ పడుతున్నారు అని చెప్పి చెప్తున్నారు. నేను చక్కగా సన్యాసి వేసి చక్కగా ఏదో భజన చేస్తానని చెప్పి చెప్తున్నారు. దానికి ఆన్సర్ శ్రీ భగవాను వాచు చెప్తున్నారు ఏంటి, నహి కశ్చిత్ క్షణమపి. నీదో ఏదైతే ఆత్మ ఉన్నదో అది ఒక్క నిమిషం కూడా విశ్రామంగా ఉండదు. తనంత కర్మనిష్ట ఇంకా ఏది లేదు. మన శరీరానికి ఆలస్యం, శరీరానికి రెస్ట్ కావాలి, ఆత్మకి ఎప్పుడు రెస్ట్ ఉండదు. అది కర్మనిష్ట, ఎప్పుడు కర్మం చేస్తూనే ఉండాలి. ఈ శరీరానికి చంచలత్వం చేయడం, ఏ విధంగా కర్మ అవుతుందో అవన్నీ చేయించడం కేవలం ఆత్మయే. శరీరం ఎప్పుడు కర్మం చేయదు, కేవలం ఆత్మ చేయిస్తుంది. ఎందువల్ల మన ఆత్మ శరీరంలో ఉన్నది కాబట్టి ఈ జడ శరీరం చలప్రచలంగా అవుతుంది. లేదంటే ఈ జడ శరీరం చలప్రచలం అవడానికి శక్తి లేదు. మనకు తెలుసు అందరికీ చనిపోయిన తర్వాత ఈ శరీరం ఏ ప్రకారంగా చలనం ఉండదు, ఎందుకంటే దాంట్లో ఆత్మ లేదు, వెళ్ళిపోయింది కాబట్టి. సో ఎవరు చేస్తారు పనులన్నీ? ఆత్మ ఉన్నది కాబట్టి ఆ శరీరం అప్పటికి వచ్చి ఆ క్షణమే ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత ఆ శరీరం ఏ పొజిషన్ లో ఉంటే ఆ పొజిషన్ వెళ్ళిపోతుంది. చూడండి, ఎలాగా ఒక డాల్ ఏమంటారు, ఒక బొమ్మ బ్యాటరీ ఉంటుంది, దానికి కీ ఇచ్చేసి అనుకోండి అది ఎలా కొట్టుకుంటుంది, ఏదో ఒకటి కొట్టుకుంటుంది. దానికి ఎప్పుడైతే సెల్ తీసేసి అనుకోండి ఏ పొజిషన్ ఉంటే ఆ పొజిషన్ ఉండిపోతుంది. ఎందుకంటే బ్యాటరీ వల్ల అది కొట్టుకుంటుంది, అది ఆడుతుంది. మనం ఆత్మ ఉన్నది కాబట్టి మనం ఆడుతున్నాం, ఇది నాది, ఇది నేను, ఇది నువ్వు, నా ఆస్తి, నా ఇల్లు అని. ఎప్పుడైతే ఆత్మ వెళ్ళిపోయింది ఇంకా నాది అంటే లేదు, నీది అంటే ఏం లేదు. సో ఎవరు చేస్తున్నారు కర్మము? ఆత్మ. ఇది అందరూ విశ్వాసం చేయాల్సిందే. మనకి రోజు మనం చూస్తున్నాం కూడా అన్నది, కర్మ మన శరీరం చేయదు, మన ఆత్మ చేస్తుంది. ఎందుకంటే ఆత్మ నిత్యం కర్మనిష్ఠాయ ఉంటుంది. ఆత్మ తాలూకా ఇప్పుడు శరీరం తాలూకా స్వభావం ఏం చెప్పండి? శరీరం తాలూకా స్వభావం జడేంద్రియాలు, జడ భోగం గురించి ఆలోచిస్తుంది. దాని తాలూకా స్వభావం ఏం తింటాను, నేను అనుభవిస్తాను, శరీరం తాలూకా స్వభావం. ఆత్మ తాలూకా స్వభావం ఏం తెలుసండి? ఆత్మ తాలూకా స్వభావం కేవలం కర్మమే. కర్మం అంటే ఏంటి? క్రియాశీలం. అది ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది. చూడండి, పడుకున్నప్పుడు కూడా ఏదో చేస్తుంటది, అది కలకంటుంటది. ఆ కళ ఎక్కడ ఉంటుంది? ఆత్మ. సో అందుకే ఆత్మ క్రియాశీలం. అయితే మనం ఏం చేయాలంటే ఈ కర్మాన్ని, కృష్ణుడి తాలూకా కర్మాన్ని మార్చుకోవాలి. అదే మనం చేయాల్సింది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ గా ఒక బండి ఉన్నది మనకి, కారు, వ్యానో, లేకపోతే ఏదో. సో కూర్చొని డ్రైవర్ ఉన్నారు, సో తను డ్రైవ్ చేస్తున్నారు. సో ఏం చేస్తారంటే ఇప్పుడు కారు తన ఇష్టంగా వెళ్తుంది, డ్రైవర్ ఇష్టంగా వెళ్తే బాగుంది. అది అవుతుందా? సాధ్యమా? సో దానివల్ల మనం దుఃఖంకి చేరుకుంటున్నాం. డ్రైవర్ ఇష్ట ప్రకారంగా బండి తన మాట విన్నదనుకోండి, స్మూత్ గా వెళ్తుంది, సేఫ్ గా వెళ్తుంది.
డ్రైవర్ ప్రకారంగా అది వెళ్ళలేదు అనుకోండి, యాక్సిడెంట్ అవుతుంది. సో అందుకే మనలో ఉండే డ్రైవరు తను డ్రైవ్ చేయడానికి అన్ని గుణాలు ఉన్నాయి, వెల్ ఎక్స్పీరియన్స్డ్, తనకి అన్ని డ్రైవింగ్ లోనే అన్ని క్వాలిటీస్ ఉన్నాయి, కానీ మనం బండిని కరెక్ట్ గా తీసుకెళ్ళిపోతున్నాం. దానివల్ల ప్రాబ్లం. సో అందుకే ఈ క్రియాశీలమైన ఆత్మని మన ఈ శరీరానికి కృష్ణ కర్మంలో ఉంచాలి. కృష్ణ కర్మం అంటే ఏంటండి? మొత్తం అన్ని విడిచిపెట్టేయాలనేది కాదు. ఇంకా కృష్ణ మొత్తం అంతా మీలాగా మేము కృష్ణుడినే చూసుకుంటాం ఏంటండి? కృష్ణుడు మాకు బోల్డ్ ఇంట్లో పనులు ఉన్నాయి, చుట్టాలు వచ్చున్నారు, ఇది వచ్చున్నారు, అది వచ్చున్నారు, అవన్నీ ఉన్నాయి, చేసుకోవచ్చు. ప్రతినిత్యం చెప్తుంటాం, మనం వండుకుంది భగవంతుడికి కొద్దిగా చూపించేసి చాలు. మనకు సమయం లేకపోతే కేవలం 3 సార్లు హరే కృష్ణ మహామంత్రం చేసుకుని భగవంతుడికి తులసి చేసేసి తింటే చాలు, అదే కృష్ణ కర్మం. లెగిసిన వాడిని కృష్ణుని దర్శనం చేసుకుని నమస్కరిస్తే చాలు, కృష్ణ కర్మము. లెగిసిన కృష్ణుడి గురించి అయిపోతుంది. పడుకున్నప్పుడు కృష్ణుని నమస్కరిస్తే పడుకున్నాం కృష్ణుడి గురించి అనుకుంటాం, అయిపోతుంది. అదే కృష్ణ కర్మము. నీళ్ళు తాగుతున్నాం, మనం ఏదో పెట్టుకున్నాము ఒక బిందులో ఏదులోనో, దాంట్లో తులసి చేసుకుని చాలు, కృష్ణ గురించి తాగేవాళ్ళు. అన్నిట్లోని మనం మన జీవిత మనం దైనందిన కర్మంకి కృష్ణ కర్మం చేస్తే మనం ఇక్కడి నుంచి బయటికి రాగలం. అయితే ప్రభుపాద ఇక్కడ ఏ పరపట్లో ఏం రాస్తున్నారు చూడండి. సదా సర్వదా కర్మఠం, కర్మనిష్ట ఉన్నది ఆత్మస్వరూపం, ఆత్మ తలకు స్వరూపం. ఇది ఎప్పుడు కూర్చోదు, ఇది ఎప్పుడు రెస్ట్ తీసుకోదు, ఎప్పుడు ఆలస్యం అవదు. నేను అనుకున్నగా లేజీ అండ్ క్రేజీ కెన్ నెవర్ గెట్ ద కృష్ణ. సో అందుకే ఆత్మ ఎప్పుడు క్రేజీ కాదు, లేజీ కాదు, ఎప్పుడు కర్మనిష్ట, క్రియాశీలం. ఈ చితాత్మ అంటే ఆత్మ ఈ శరీరం లేకపోతే ఈ శరీరం ఏ ప్రకారంగా పని చేయదు అని ప్రభుపాద్ పర్పోర్ట్ రాస్తున్నారు. అయితే మనం కృష్ణ భావనామతులు ఉండి కృష్ణ కర్మము మన కర్మనిష్ట, ఈ ఆత్మతల కర్మనిష్టని కృష్ణ కర్మనిష్టగా మార్చుకోవాలి. ప్రభుపాద్ చెప్తున్నారు, ఎవరైతే ఈ మాయాశక్తి, ఈ మాయా ప్రపంచం సంస్పర్శలో వస్తే ఈ త్రిగుణాలు ఉండి జన్మ మృత్యు జరా వ్యాధులని తిరిగి ఉంటారు, కానీ ఎప్పుడు వాళ్ళు సుఖముని, ఆనందని, శాంతిని పొందలేరు. ఈ భౌతిక ప్రపంచం నుంచి విముక్తి పొందాలంటే శాస్త్రం మోదిత, అంటే శాస్త్రం ఏదైతే చెప్తుందో ఆ విధానంగా మనం కర్మం చేయాలట. శాస్త్రం ఏ విధానంగా కర్మం చెప్తుందో దానికి ఏమన్నారంటే కృష్ణ భావనామృతం. సో అందుకే ఇక్కడ చెప్తున్నారు, భాగవతంలోని ఒక ప్రభుపాద ఒక ఇది వస్తున్నారు, త్యక్తా స్వధర్మం చరణాంబుజం హరే భజనో అపక్వత్థో పతేత్తతో యది యత్రో కో భావత్వం అభూద్ మనుష్యం కి కోబార్థో అప్తభాజతం స్వధర్మతః. ఇక్కడ ప్రభుపాద ఎందుకు పర్పట్ రాశారంటే, శాస్త్రంలో అనేక నియమాలు పాటిస్తున్నాడు వాడు, కానీ కృష్ణ భావనామృతం లేడు, వృథా. శాస్త్రంలో వేదంలో రాసినవన్నీ అక్షరాలు పాటిస్తున్నాడు, కానీ ఎవరైతే ఆ జీవుడు కృష్ణ భావనామృతం లేడు, కృష్ణ భక్తి లేడు, వాడు శాస్త్రంలో అన్ని నియమాలు పాటించి వృథా అయిపోయింది అని చెప్పేసి ఇది భాగవతంలో రాస్తుంది పర్పట్. ఏ శాస్త్రం నియమాలు అతను తెలియదు, పాటించదు, కానీ కృష్ణ భావనతో ఉన్నారు, అతను సర్వోత్కృష్టం. ఈ శ్లోకంలో మనకి ఇది అర్థం అవుతుంది. సో అందుకే మనకు శాస్త్రం తెలియదు, దానిలో నియమాలు తెలియదు. మనకు తెలుసుకోవాల్సింది ఏంటి? కృష్ణ భావనామృతం. కృష్ణ భావనామృతం అంటే ఏంటి? మనం అఖాద్యం ఏదైతే తినకూడదు అది తినకూడదు, 16 మాల నిత్యం చేస్తూ ఎంతో కొంత భగవత్ సేవ చేయాలి. సేవ అంటే హరికథ వినడం కూడా సేవ, హరికథ చెప్పడం కూడా సేవాయే, హరినామం చేయడం సేవాయే, గుడికి వచ్చి భగవన్ దర్శనం చూడడం సేవాయే. ఏదో ఒక సేవ, మనకి తోచిన సేవ. వచ్చేసి గుడి తుడిచేవన్నా కూడా సేవాయే. సో ఈ విధానంగానే మనం మన శరీరంకు అనుకూలం ప్రకారంగా సేవ చేయాలి భగవంతుడు. ఎందుకంటే మనం
జీవేర శాశ్వత ధర్మ నిత్య కృష్ణదాస్. మన ధర్మం ఏంటంటే కృష్ణదాస్. మన ధర్మం చాలా మంది అంటారు నా ధర్మం ఏంటి పిల్లల్ని పోషించాలి, అలాగే విడిచిపెట్టేస్తాం. విడిచిపెట్టమని చెప్పలే మీకు, కానీ శాశ్వత ధర్మాన్ని కూడా పాటించని చెప్పేసి చెప్తున్నారు. ఆ ధర్మం ఎలాగ పాటిస్తున్నారో దానికంటే ఎక్కువ శాశ్వతమైన ధర్మాన్ని కూడా పాటించాలి. శాశ్వతమైన ధర్మం ఏంటి? కృష్ణుణ్ణి సేవించడమే శాశ్వత ధర్మం. సో అందుకే ఇక్కడ కృష్ణుడు చెప్తున్నారు, ఈ ఆత్మ సదా సర్వదా క్రియాశీలము. ఈ క్రియాశీలైన ఆత్మానికి మనం ఈ శరీరానికి భగవంతు తాలూకా కర్మంలోని క్రియాలోనే ఉంచాలి. అప్పుడే ఈ భౌతిక ప్రపంచం నుంచి మనం విముక్తి పొందుతాం అని చెప్పేసి ఈ శ్లోకంలో చెప్తున్నారు. సో నెక్స్ట్ శ్లోకం ఇది చాలా బాగుంటది. అసలు కృష్ణ భక్తుడు ఎవరు అని తెలుసుకోవడానికి ఈ శ్లోకం చెప్పారు భగవంతుడు. కర్మేంద్రియాన్ని సంయమ్యం యో అస్తే మనశాస్మరణ. ఎవరైతే ఈ కర్మేంద్రియాల్ని, సంయమ్యం అంటే ఏంటి? కంట్రోల్ చేసుకోవాలి. ఈ విధానంగా అస్తే మనసాస్మరణ, మానసిక రూపంగా. అంటే చాలా మంది యోగం చేసి యోగ ధ్యానం చేసేసి మన ఇంద్రియాలని కంట్రోల్ చేద్దాం అనుకుంటారో అటువంటి గురించి చెప్తున్నారు. ఇక్కడ అర్జున్ చెప్తున్నారు కదా, స్వామి నేను ఎందుకు ఈ కర్మాన్ని చేస్తాను, యుద్ధం చేస్తాను, ఇటువంటి ఘోరమైన కర్మం కన్నాను, నేను వెళ్ళి సన్యాసి అయిపోతాను అని అంటున్నారు. అంటే సన్యాసి అంటే ఇక్కడ ఏమంటున్నారు? ఈ సన్యాసి కాదు, ఈ యోగ సన్యాసి. ధ్యానం చేసుకొని చెట్టు కింద పొట్టు కింద ఉంటానని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ వైష్ణవ సన్యాసి వాళ్ళు ఎప్పుడు చెట్టు కింద పొట్టు కింద ఉండరు. వాళ్ళు నిరంతరంగా భగవత్ సేవ మరి ప్రచారంలో ఉంటారు. సో వా సన్యాసి కాదు, ఇక్కడ ధ్యాన సన్యాసి. అందుకే భగవంతుడు క్లియర్ గా చెప్తున్నారు, ఎవరైతే మానసిక రూపంగా ఇంద్రియాలని కంట్రోల్ చేద్దాం అనుకుంటున్నారో, ఇక్కడ అంటున్నాం ఏంటి? కర్మేంద్రియాన్ని సంయమ్య యో అస్తే మానసిక రూపంగా మనసా స్మరణ. అటువంటి వ్యక్తికి భగవంతుడు ఏమంటున్నారు చూడండి, ఇంద్రియార్థం విమూఢాత్మ. విమూఢాత్మ అంటున్నారు, మూర్ఖుడు వాడు అంటున్నారు. అతను దానికంట మూర్ఖుడు ఇంకెవరు లేరు. అతను కంట్రోల్ చేద్దామని మానసిక రకంగా కూర్చుంటా కానీ చింతన ఏముంటది? భౌతిక ప్రపంచం, భోగభక్తి. మనం కూర్చుంటాం ధ్యానంలో కానీ చింతన మనకి భోగ విలాసం ఉంటుంది, ప్రపంచం అంతా ఉంటుంది. చూడండి, మనం కళ్ళు తీసిన వారికి మనం కళ్ళు ఎదురుగా ఏమైనా ఉంటుందో దానే చింతనిస్తాం. కళ్ళు మూసేస్తే బోర్డు చింతన వస్తుంది. ఒక చింతన వస్తే కాదు, అనేక చింతన వస్తుంది. కళ్ళు తెరిస్తే ఎవరైతే మన ముందున్నారో వాళ్ళ చింత వస్తుంది, ఇంకేమైనా పడుతుందో వాళ్ళ చింత వస్తుంది. దాన్ని కళ్ళు మూసేసామనుకోండి, ఆ చింతకి లిమిట్ లేదు, అసంఖ్యమైన చింత. అక్కడ వాడు ఉన్నాడు, అక్కడ అలా ఉన్నాడు, అక్కడ అలా చేస్తున్నాడు, అక్కడ ఉన్నది ఇది అది ఎన్ నెంబర్ ఆఫ్ చింత. సో అందుకే అంటారు, మానసిక రూపంగా ఎవరైతే చింతకి చేసుకొని ఈ ఇంద్రియాలని కంట్రోల్ చేద్దాము అనుకుంటారో అది ఏమంటారు? ఇంద్రియార్థాన్ని విమూఢాత్మ. ఆడంత మూర్ఖుడు ఇంకెవరు లేరు. ఇంకా నెక్స్ట్ ఏం చెప్తున్నారు? మిథ్యాచార శౌచ్యతే. మిథ్యాచారం, అతను కేవలం ఢోంగి. మిథ్యాచారి అంటే అబద్ధం, నటిస్తున్నాడు ధ్యానం. దానికి కొంగ జపం అంటారు. కొంగ చాలా బయటిగా ఉంటది, బ్రహ్మచారి భేషం. మరి ఒక కాలు కింద పెట్టుకొని ఒక కాలు మీద నిల్చుంటది, తపస్సు చేసినట్టుగా. ఒక రెండు కాళ్ళు పెట్టదు, ఒక కాలు పెట్టుకొని కిందన ఇంకో కాలు పైకి ఎత్తుకొని ధ్యానంలో ఉంటది. చేప అనుకుంటది ఏంటంటే, ఈ చేప ఏమనుకుంటది, అదే ఎవరో ఒక సాధు మహాత్మా వచ్చారు, తన కాళ్ళకు దండం పెట్టుకుందాం. ఎప్పటి నుంచి అలా నిల్చుని ఉన్నారు చూడండి, ఎంతో చాలా చక్కగా తెల్ల డ్రెస్ చేసుకుని ఇతను బ్రహ్మచారి పాటించుకుని ఉంటున్నారు. కొద్ది కాలు పట్టుకుందాం అని చెప్పేసి చేప ఎప్పుడైతే తన కాలుని స్పర్శిస్తుందో ఇది ఠకామని పట్టుకుంటది. అయిపోయి కొంగ జపం. తన ఉద్దేశం చేపను పట్టుకుందామని, చేప దాని కాలు పట్టుకుందాం వెళ్ళింది. ఇలాగే మనము కొంతమంది మాయావాది ఫిలాసఫీకి వెళ్ళి ఇది ధ్యానం చేయండి, ఈ రూపాన్ని ధ్యానం చేయండి, ఒక జ్యోతిని ధ్యానం చేయండి, అవన్నీ వస్తే భగవంతుడు ఉన్నారో తెలియదు, ఎవరు తెలుసు. ఒకటి శక్తి స్వరూపము, జ్యోతి స్వరూపము భగవంతుడు. మీకు ఆకారం ఇచ్చాడు భగవంతుడు, భగవంతుడికి ఆకారం లేదా?
ఈ జగతానికి ప్రతి వస్తువుకి ఆకారం ఉన్నది. పెన్నుకి ఆకారం ఉన్నది, టాయిలెట్ బాత్రూమ్ కూడా ఒక ఆకారం ఉన్నది. అన్నిటికంటే స్వచ్ఛమైనది. భగవంతుడికి ఆకారం లేదట. విచిత్రమైన మనుషులు అది. అలాగా ఫిలాసఫీ వెళ్తున్నారు. ఇగో ఇదే మిథ్యాచార, కేవలం అబద్ధం చెప్పుకుని ఆ సంస్థ నడిపిస్తారు అంతే. ధ్యానం చేయమని చేసి అంతే. ఎందుకంటే ధ్యానం కళ్ళు మూసుకొని చేసుకుంటాం. కళ్ళు తెరిస్తే భగవంతుడు ఎంత అందంగా ఉన్నారు. వాళ్ళ కళ్ళు ఏంటి, ముక్కు ఏంటి, కృష్ణుడి ఎంత అందం, ఎంత త్రిభంగం. రామచంద్రమూర్తికి చూసేసి 64,000 దండకారణులన్నీ ఋషులందరూ మోహితం అయిపోయారు. అటువంటి సుందరమైన రూపం ఉంటుండగాను ఆకర్షణ అవ్వకుండాను కళ్ళు మూసుకొని ఏదో ఒక జ్యోతిని ధ్యానం చేసుకోమంటారేంటి? సో అటువంటి వ్యక్తులకి మిథ్యాచారుడు అని చెప్పేసి చెప్తున్నారు. సో అందుకే అయితే ధ్యాన మార్గం కూడా ఉన్నది సుమా. భగవత్ ప్రాప్తి గురించి మనం తీసి పారేయకూడదు. అయితే దానికి ఏమన్నారు? అష్టాంగ యోగ మార్గం అని చెప్పేసి చెప్పారు. అష్టాంగ యోగ మార్గం అని 8 రకాలుగా అష్టాంగం అని చెప్పేసారు. ఏంటి? ఫస్ట్ది యమ, నియమ, ప్రాణాయామ, ఆసన, ధ్యాన, ధారణ, ప్రత్యాహార, సమాధి. ఇవన్నీ 8 రకాలు. ఇవన్నీ 8 చేస్తాక వాడు ధ్యాన మార్గంలో ఉన్నట్టు. దాన్ని ఎక్కడ చేసినారు ఏంటి? కేవలం 2 చేస్తున్నారు, ప్రాణాయామం, ఆసనం. ఆసనంలో కూర్చొని ప్రాణాయామం చేస్తున్నారు కానీ ఆసనం చేస్తున్నారు 2. 8లో కేవలం 2 చేస్తున్నారు, ఇంకా 6 విడిచిపెట్టేస్తున్నారు. అదే కష్టం. సో దానివల్ల ధ్యాన మార్గం వాళ్ళు చేయలేరు, చేరుకోలేరు. మనలో కేవలం ఇంకేం అవసరం లేదు. మనం ప్రతి కర్మను భగవంతుడిని అర్పితం చేసుకుని చాలు. మీకు 22.5 గంటలు మీ గురించి భగవంతుడు ఆలోచిస్తారు. చూడండి, ఇంతకంత దయావంతుడు ఎవరు ఉన్నారా? భగవంతుడు లేరు. సో అందుకే ఈ ప్రకారంగా మిథ్యాచారంలో ఉంటూ మనం ఈ ప్రకారంగా మానసిక రకంగా మనం భగవత్ చింత చేయడం వల్ల వృథా. సో అందుకే ఇక్కడికి ఈ రోజు కథాన్ని విశ్రామం చేస్తూ కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే హరే